గౌతమ మహర్షి ఒకప్పుడు తపస్సు చేసినప్పుడు ద్రోణ పర్వతానికి సమీపంలో తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడింది. అందువల్ల ప్రజలు దాహంతో బాధపడుతూ నీటి కోసం అల్లాడారు. ఆ ప్రాంతానికి నదులు లేకపోవడం వల్ల గౌతముడు ఒక దైవ సంకల్పం చేశాడు. ఈ భూమిపైకి గంగను తీసుకురావాలి, ప్రజల రక్షణ కోసం అనుకున్నాడు. అయితే భూమిపై ఇప్పటికే గంగ ప్రవహిస్తోంది కాబట్టి ఆయన ప్రత్యేకంగా ఒక గౌతమి గంగను అవతరింప చేయాలని సంకల్పించాడు. గౌతముడు శ్రీకృష్ణుని ధ్యానం చేశాడు. కృష్ణుడు తన ఎదుట ప్రత్యక్షమయ్యాడు. గౌతముడు వినయంగా ఇలా అన్నాడు: ప్రభు, ఈ ప్రాంత ప్రజలకు నీటి కోసం అల్లాడిపోతున్నారు. మీరు గంగాదేవిని ఇక్కడికి తీసుకురావాలి. కృష్ణుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు: ఓ ఋషి, నీ తపస్సుతో నీవే గంగను ఆకర్షించగలవు. కాని నీ కోరిక ఫలించేందుకు నేను దూతగా ఉంటాను. శ్రీకృష్ణుడు స్వయంగా గంగాదేవిని దర్శించుకుని ఆమెను గౌతమ మహర్షి దగ్గరికి రావాలని అభ్యర్థించాడు. గంగాదేవి ముందు ఒక సమస్యను ఉంచింది. నా ప్రవాహం భూమిపై పడితే నేనెక్కడ ప్రవహించాలో, ఏ మార్గంలో వెళ్లాలో నాకింకా తెలియదు. కృష్ణుడు చిరునవ్వుతూ తన పాదములతో భూమిని తాకి ఒక కొత్త మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలోనే గంగ ప్రవహించడం ప్రారంభించింది. కృష్ణుని అడుగుజాడల్లో ప్రవహించిన గంగ ఆ ప్రాంతంలో గౌతమి గంగగా ప్రసిద్ధి చెందింది. ఈ గౌతమి గంగ నది ప్రస్తుతం నాసిక్, మహారాష్ట్ర సమీపంలో ప్రవహిస్తుంది. హిందువులు ఈ నదిని పవిత్రంగా భావిస్తారు. త్రయంబకేశ్వర వద్ద గౌతమి గంగ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం ఉంది. ఈ కథ నచ్చితే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే షేర్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.